పేదవాళ్ళు గుడి కట్టుకున్నారు. అది పోనీ ఏమైనా ప్రభుత్వ స్థలం ఆక్రమణ అంటే కాదు, అదొక వెంచర్లో ఓపెన్ స్పేస్ అని వదిలిపెడతారు. ఈ ఓపెన్ స్పేస్ ఆ కమ్యూనిటీ అవసరాల కోసం వాడుకోవాలి. అది పార్కా, ప్లే గ్రౌండా, ఏదో ఒకటి. కానీ దాంట్లో గుడి కట్టుకుంటే నీకేం తప్పు వచ్చింది? తప్పే ఉంది. ఏడాది నుంచి కడుతున్నప్పుడు మొదటే కట్టద్దని చెప్పాలిగా. పోనీ అదే కదా, పునాదులు వేసినప్పుడు ఆపేస్తే అయిపోతుంది. గర్భగుడితో సహా పాల్గొట్టారు. వచ్చే వారంలో అక్కడ ఇది ఉంది, వచ్చే 10 రోజుల్లో వినాయకుడిది. అవును, మొన్న ఇదేమో దేవీనగర్లో జరిగింది. మొన్న మధురానగర్లో రోడ్డు పక్కన కూడా ఎప్పటి నుంచి ఉంది, 30 ఏళ్ళ నుంచి. అది కూల్చేశారు. ఇవాళ ఇందాకన ఎవరెవరు సాధినేని యామిని, ఇంతకుముందు తెలుగుదేశం కదా, ఇప్పుడు ఆవిడ పెట్టిన ఒక స్టేట్మెంట్, నూజివీడులోని కృష్ణ సెంటర్లో అట 200 సంవత్సరాల చరిత్ర కలిగిన గంగానమ్మ విగ్రహం ఉందట, దాన్ని ధ్వంసం చేశారట. ఇప్పుడు వీళ్ళు ఖండిస్తున్నాం, మా వంతుగా జరిగిన సంఘటనకు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, హోంశాఖ మంత్రి వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి, వెంటనే వీళ్ళు కూడా కఠినంగా శిక్షిస్తాం దీంట్లో, ఇదో స్టేట్మెంట్ ఉంటుంది. ఏం జరుగుతున్నాయి? బీకోట్లో ఏం జరిగింది, పెడంలో ఏం జరిగింది, విశాఖపట్నంలో గుడి కూలిస్తే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించినోడు కట్టించాళ్లే రోడ్డుకు అనుకుని, తప్పే ఉంది కూలిస్తే విష్ణుకుమార్ రాజు స్టేట్మెంట్ ఇస్తాడు. సరే, మరి అదే మిగతా వాళ్ళ ఏ పార్టీ వాడు కట్టించుంటాడు మిగతా మతాలయ్యి? మళ్ళీ వీళ్ళందరికీ